డిఆర్ఎస్ లో ఉన్న ఎంపైర్స్ కాల్ అనే రూల్ ను మార్చాలని సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. 2009లో క్రికెట్ లోకి డిఆర్ఎస్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఎంపైర్స్ కాల్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఎంపైర్ నిర్ణయంపై టీంకు అనుమానం ఉంటే వారు మూడో ఎంపైర్ దగ్గరకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ కూడా ఓ నిర్ణయానికి రాలేకపోతే మైదానంలో ఇచ్చిన ఎంపైర్ నిర్ణయాన్ని ఎంపైర్స్ కాల్ అనే పేరుతో కొనసాగిస్తారు. అయితే సచిన్ ఇప్పటికీ చాలా సార్లు ఈ ఎంపైర్స్ కాల్ అవసరం లేదని చెప్పాడు. మరోసారి ఈ విషయమై సచిన్ మాట్లాడుతూ, నేను డిఆర్ఎస్ లోని అంపైర్స్ కాల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాను. ఆటగాళ్లు మైదానంలో అంపైర్ నిర్ణయాన్ని నమ్మలేకపోతే రివ్యూ కోసం వెళతారు. అలాంటప్పుడు మళ్లీ అదే నిర్ణయాన్ని తిరిగి ఎందుకు తీసుకోవాలి? ఆటగాళ్లకు ఎప్పుడు ఫామ్ తగ్గుతుంది, అంపైర్లకు అలాంటివి జరుగుతాయి. కానీ టెక్నాలజీ అది ఎంత శాతం తప్పు చూపించినా ఒకే విధంగా తప్పు చూపిస్తుంది కనుక అది మరింత న్యాయం చేస్తుంది అని సచిన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే ఎల్బిడబ్ల్యూ సమీక్షలో అంపైర్స్ కాల్ తరచూ వివాదాస్పదమవుతోంది. 2021లో అంపైర్స్ కాల్ ను మార్చాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి సమావేశంలో తేల్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ అంపైర్ ప్రాధాన్యతను ఎక్కడా తగ్గించకుండానే తప్పులు జరగకుండా చూడడం డిఆర్ఎస్ లో ముఖ్య ఉద్దేశం. మైదానంలో ఫీల్డ్ అంపైర్దే తుది నిర్ణయం. అంపైర్ కాల్ ఉండాల్సిన అవసరం అందుకే ఉంది అని అప్పటి కమిటీ హెడ్, మాజీ భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే తెలిపారు.